సకల దేవతా స్వరూపుడు శ్రీ షిరిడి సాయినాథ్ మహారాజ్ గారి పాదార విందాలకు శిరస్సు వంచి నమస్కరించుకుంటూ, ఒకనాడు శ్యామను విషసర్పం కరుస్తుంది. అతని చిటికిన వేలును పాము కరుచుటచే శరీరానికి విషము వ్యాపించడం మొదలు పెడుతుంది. బాధ ఎక్కువగా ఉంటుంది. శ్యామ తాను మరణించదని అనుకుంటాడు. స్నేహితులు అతన్ని విఠోబా గుడికి తీసుకొని పోవనిశ్చయిస్తారు. పాము కాట్లు అచ్చట బాగు చేస్తారు. కానీ శ్యామ తన విఠోబాయగు బాబా వద్దకు పరుగెడను. బాబా అతన్ని చూడగానే కోపంతో వానిని తిట్టడం ప్రారంభించారు. ఓరి పిరికి పురోహితుడా, పైకెక్కవద్దు, ఎక్కితివా ఏమగునో చూడు అని బెదిరించుతూ ఇట్లు గర్జిస్తాడు. పో వెడలి పొమ్ము, దిగువకు పొమ్ము అని చెప్పి గట్టిగా అరుస్తాడు. బాబా ఇట్లు కోపోద్రిక్తుడవుట చూసి శ్యామ మిక్కిలి విస్మయం పొందుతాడు.